హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. విహారీ చాలా సంతోషంగా ల్యాప్టాప్ ముందు పెట్టుకొని చూస్తూ ఉంటే లక్ష్మి ఇలా అంటుంది, ఏంటి విహారీ గారు ఎంత బిజీగా అయిపోయారు అని అంటే, చాలా థ్యాంక్స్ లక్ష్మి అంటే, ఎందుకు విహారీ గారు అని లక్ష్మి అంటే, ఎందుకంటే ఈ టెండర్ నేను ఎన్నో రోజులుగా కలలు కంటున్నాను, ఈ టెండర్ వేయాలని, ఈ ప్రాజెక్టు కోసం చాలా ఏళ్ళుగా కలలు కంటున్నాను, ఇప్పుడు నా చేతికి వచ్చింది, ఇప్పుడు టెండర్ వేయబోతున్నాను లక్ష్మి, అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను అని అంటూ విహారీ చెప్తాడు. అప్పుడే లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది విహారీ వైపు. ఇక విహారీకి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అంబిక వచ్చేసి అక్కడ విహారీ రెడీ చేసుకున్న పేపర్స్ అన్నీ ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. ఇక విహారీ ఈరోజు అయిపోయావు అనేసి అలా అంటూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటే లక్ష్మి వెనక నుంచి వచ్చి అంబికని చూస్తుంది. అంబిక ఫొటోస్ తీసుకుంటుంది అనేసి లక్ష్మి అలాగే నిలబడి గమనిస్తూ ఉంటుంది. అంబిక ఫొటోస్ తీసుకున్నాక పక్కకి వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. విహారీ వేయబోయే టెండర్ విలువ 500 కోట్లు విలువ చేస్తుంది, కానీ విహారీ 467 కోట్లకి టెండర్ వేస్తున్నాడు. మీరు 4061కి వేస్తే సరిపోతుంది, 461కి వేస్తే సరిపోతుంది అని అంబిక చెప్తుంది. ఇక విహారీ కంటే ఒక్కటి తక్కువ వేస్తే మీదికే వచ్చేస్తుంది. ఇక విహారీ ఈ దెబ్బకి విహారీ మటష్ అయిపోతాడు అని అంటూ అంబిక చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న లక్ష్మి కంగారుగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ వెళ్ళిపోతాడు. ఇక అంబిక ఫొటోస్ అన్నీ తీసుకొని వేరే వాళ్ళకి పంపించేస్తుంది. ఇక ప్రాజెక్ట్ టెండర్ అన్నీ వాళ్ళకి వచ్చేలా చేస్తుంది విహారీ దగ్గర నుంచి తీసుకొని. ఇక విహారీ అక్కడికి వెళ్ళి టెండర్ వేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇంటి దగ్గర కూర్చొని లక్ష్మి ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కంగారుగా ఏదో చేసేస్తూ ఉంటుంది. పండు పక్కనే ఉంటాడు. ఇక లక్ష్మి వల్ల విహారీ సేవ్ అవుతాడా, అంబిక వల్ల లాస్ అవుతాడా, అసలు ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.